అందరు చెప్దాం హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన కూడి వచ్చిన దేవుని బిడ్డలైన సంఘమునకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమున పరిశుద్ధ గ్రంథములో నుండి లేవి కాండము 16వ అధ్యాయము 12 నుండి 14వ వచనం వరకు చదవగా శ్రద్ధగా మనం ఆలకిస్తాం. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్ధుడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో, చూడండి, అప్పుడతడు అనగా ప్రధాన యాజకుడు. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. చాలండి. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారం అనే ఒక ఆలయములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని భాగములు నియమింపబడ్డాయి. ఆవరణములో లేవీలు సేవ చేయుటకు, పరిశుద్ధ స్థలములో యాజకులు సేవ చేయుటకు, అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సేవ చేయుటకు నియమించబడి ఉన్నారు. ఈ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములు అనగా దేవుడు దిగివచ్చు స్థలములోకి, దేవుని మహిమ దిగివచ్చు స్థలములోకి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు కోడేల యొక్క రక్తమును తీసుకొని ఇదిగో అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి కరుణాపీఠము మీదను, మందసము మీదను, మందసము యొక్క అతి పరిశుద్ధ స్థలములోను ప్రతి ఉపకరణాల మీదను ఇదిగో తానును చావకుండునట్లును ప్రజలను చావకుండునట్లును తన వ్రేలుతో 7 మార్లు ప్రోక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ప్రధాన యాజకుడు ఆ రక్తమును చేత పట్టుకొని వెళ్ళి 7 మార్లు ప్రోక్షించడం ద్వారా, 7 మార్లు తన వ్రేలుతో ప్రోక్షించడం ద్వారా తన ప్రజలకు ప్రాయశ్చిత్తార్థము చెల్లించబడతా ఉంటుంది. ప్రధాన యాజకుడు చేయవలసిన పని. ఎందుకు రక్తాన్ని ప్రోక్షించాలి అనంటే అక్కడ చక్కగా రాయబడిన మాట తెలుసా అండి? తాను చావకుండునట్లు. ప్రధాన యాజకుడు చావకుండునట్లు, అలాగే ఇశ్రాయేలు ప్రజలు చావకుండునట్లుగా ప్రధాన యాజకుడు చేయవలసిన పని. ప్రతి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి అతడు ప్రోక్షించాలి. అలాగనే ఇది పాత నిబంధన. ప్రధాన యాజకుడు అక్షరానుసారమైన ఇశ్రాయేలీలకు వారు బ్రతుకున్నట్లు ప్రోక్షించబడుచున్న ప్రోక్షణ రక్తం అది. అలాగనే క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు, క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడైన నా ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ప్రజలు చావకుండునట్లుగా, పాపములో శాపములో నలిగిపోతున్న ప్రజలు చావకుడినట్లుగా కలువరిగిరి సిలువలో నా యేసయ్య ఇదిగో ఆయన తన స్వరక్తాన్ని మన మీద ప్రోక్షించాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా.
క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని మన కొరకు ప్రోక్షించాడు. తన స్వరూపములోను తన పోలిక చొప్పున చేయబడిన ఆ యొక్క దేవుని ప్రజలు చావకుండునట్లుగా పాపములో, శాపములో, అతిక్రమములో, చీకటి బ్రతుకులో, దారిద్రములో, అపవాది కాటు చేత నలిగిపోయిన ప్రజలను, ఇదిగో నరకాగ్నికి అతి సమీపముగా ఉన్న ప్రజలను రక్షించుట కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే ప్రధాన యాజకుడిగా దిగివచ్చి, ఇదిగో క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడిగా ఆయన దిగివచ్చి కల్వరిగిరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని, తన పవిత్రమైన రక్తాన్ని కల్వరిగిరి శిలువలో మానవాళి యొక్క రక్షణ నిమిత్తము ఆయన రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించాడు. అనగా 7 సార్లు యేసయ్య మానవాళి రక్షణ నిమిత్తము ఆయన రక్తము ప్రోక్షించబడింది. అందుకే యేసుక్రీస్తు గురించి రాయబడి ఉన్నది, ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే తెలుసా అండి, లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. అందుకే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌని అయి ఉండినట్లుగా యేసయ్య సిలువలో ఆయన మౌని అయ్యాడు. యేసయ్య ఆయన మౌనం పాటించాడు. గొర్రె పిల్ల ఏ విధంగా వధకు సిద్ధమై అప్పగించుకుందో యేసయ్య మానవాళి రక్షణ నిమిత్తము సిలువలో తన శరీరాన్ని, తన ప్రాణమును, తన రక్తమును, తన ఆత్మను బలిదానము చేయడానికి తన్ను తానుగా మానవాళి రక్షణ కొరకు మన నిమిత్తము, ప్రజల నిమిత్తము, ప్రపంచములో ఉన్న శాపములో ఉన్న ప్రజలందరినీ రక్షించడం కొరకే యేసుక్రీస్తు ఒక్కసారిగా ఇదిగో యేసయ్య తన రక్తాన్ని ప్రోక్షించి మానవాళికి రక్షణను అనుగ్రహించాడు. హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా. పాప భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే యేసయ్య సిలువ యొద్దకు రావడం ద్వారా మనకు ఒక విశ్రాంతి. యేసయ్య సిలువ రక్తము యొద్దకు రావడం ద్వారా మనకు ఒక విశ్రాంతి. యేసయ్య సిలువ రక్తానికి అప్పగించుకోవడం ద్వారా మనకు ఒక విశ్రాంతి. యేసయ్య రక్తం మన మీద ముద్రించబడడం ద్వారా ఒక విశ్రాంతిని మనం అనుభవించబోతున్నాం. మానవాళి కోటికి ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు దేవుడు మాత్రము ఆయన ప్రాణం పెట్టి మనుషులను రక్షించుకున్నాడు. నేను, మీరు, మనమందరము రక్షించబడి ఉన్నామంటే కేవలము యేసయ్య ప్రాణం పెట్టడం ద్వారా రక్షించబడ్డాం. అందుకే సంఘం గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించి కొనబడినదే దేవుని యొక్క సంఘం. అంటే యేసు రక్తము చేత కొనబడిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అంటే ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట తెలుసండి, యేసయ్య రక్తము మన మీద ప్రోక్షించబడుతూ ఉండాలి. ఆమేన్ చెప్దాం హల్లెలూయా. యేసయ్య రక్తము ద్వారానే మనకు పరిపూర్ణ రక్షణ కలిగింది. యేసయ్య కూడా సిలువలో 7 మార్లు ఏం చేస్తాడండి, 7 మాటలు పలికిన మాదిరిగానే యేసయ్య కూడా సిలువలో యేసయ్య 7 సార్లు ఆయన రక్తాన్ని ప్రోక్షించాడట అండి. 7 మార్లు యేసయ్య తన రక్తము ప్రోక్షించబడింది. మానవాళి కొరకు ఒక్క చుక్క బొట్టు రక్తము లేకుండా యేసయ్య 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించాడు. మొదటిసారి ఆయన ఎక్కడ రక్తాన్ని ప్రోక్షించాడు తెలుసండి, గెత్సెమనే తోటలో ఆయన వాక్యం సెలవిస్తుంది, చెమట రక్తము బిందులాయను అని రాయబడింది. అంటే యేసయ్య సిలువలో ఎక్కడ రక్తాన్ని ప్రోక్షించాడంటే గెత్సెమనే తోటలో యేసయ్య రక్తాన్ని ప్రోక్షించాడు.
మానవాళి రక్షణ కొరకు ఆయన మొదట గెత్సెమనే తోటలో ఆయన రక్తము చిందించబడింది. ఆయన ప్రార్థించగా చెమట అయిపోయి ఏమొచ్చిందటండి, తన చర్మ రంధ్రాల నుండి రక్తం ప్రవహించిందటండి. అంటే పరిశుద్ధుడైన రక్తము, పవిత్రుడైన నా యేసయ్య రక్తము ఇదిగో మానవాళి కొరకు మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద చిందించబడిన స్థలం ఎక్కడంటే గెత్సెమనే తోటలో. రెండవదిగా యేసయ్య రక్తము తలలో నుండి ప్రోక్షించబడింది. ఎప్పుడైతే యేసయ్య మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారో, ముళ్ళతో గుచ్చబడిందో, ఆ ముళ్ళు గుచ్చ వెంటనే యేసయ్య తలలో నుండి ఏమొచ్చిందండి, రక్తం ప్రోక్షించబడింది. మూడవదిగా ఆయన కుడి చేతిలో ఉండి, అనగా ఆయన కుడి చేతిని బట్టి లాగి సిలువకు వేలాడి తీసి ఆ మేకు, కుడి చేతి మీద మేకు కొట్టగానే, ఆ కుడి చేతి అరచేతిలో నుండి మేకు దిగగొట్టగానే యేసయ్య రక్తం మానవాళి కొరకు ప్రోక్షించబడింది. నాలుగోదిగా ఎడమ చేతిని లాగి సిలువకేసి మేకుతో కొట్టగానే యేసయ్య రక్తము ఇదిగో యేసయ్య యొక్క ఎడమ చేతిలో నుండి ప్రోక్షించబడింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఐదవదిగా 1 దెబ్బలు 39 కొరడా దెబ్బల చేత యేసయ్య వీపును కొరడాల చేత కొట్టుతున్నప్పుడు ఆ యొక్క కొరడాల యొక్క ఆ ఇనుప రేకు ముక్కల చేత యేసయ్య శరీరాన్ని తాకగానే ఏమైంది తెలుసండి, యేసయ్య శరీరము ఒక నాగలి పొలాన్ని దున్నినట్లుగా యేసయ్య శరీరం ఆ కొరడా దున్నినప్పుడు యేసయ్య వీపులో నుండి రక్తము ఒలికించబడింది. ఐదవదిగా యేసయ్య యొక్క కాళ్ళు సిలువకేసి వ్రేలాడదీసి ఒక కాలు పాదం మీద ఒక పాదము పెట్టి ఇదిగో మేకుతో కొట్టగానే యేసయ్య కాళ్ళలో నుండి యేసయ్య రక్తము ప్రోక్షించబడింది. ఏడవదిగా ఒక సైనికుడు యేసయ్య పక్కట ఎముకలో గుచ్చగా ఆయన గుండెలో నుండి యేసయ్య రక్తం ప్రోక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒక్క చుక్క పొట్టు రక్తము లేకుండా నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. ఏ మనుష్యుడు నీ కొరకు ప్రాణం పెట్టారండి, ఏ బంధువు కూడా నీ కొరకు ప్రాణం పెట్టాడండి. నీ కట్టుకున్న నీ భార్య కావచ్చు, నీ పెనిమిటి కావచ్చు, నీ కన్న బిడ్డలే కావచ్చు, నీ ప్రాణ మిత్రులే కావచ్చు, నీ శ్రేయోభిలాషులే కావచ్చు, ఎంతగానో అధికంగా ప్రేమించుచున్న వారు ఎవరు నీకు ప్రాణం పెట్టరు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు నా కొరకు విమోచన కొరకు, రక్షించబడుట కొరకు, నరకాగ్ని నుండి తప్పించబడ్డ కొరకు ఇదిగో యేసయ్య నీ కొరకు 7 మార్లు ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు ఈ భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం ఎలాంటి రక్తము? అమూల్యమైన రక్తం. అది నిష్కలంకమైన రక్తం, అది పవిత్రమైన రక్తం. అది కామ క్రోధ మదమత్సరము లేని సశరీరుడైన నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. అది మేకల రక్తము కాదు, అది గొర్రెల రక్తము కాదు, అది పశువుల రక్తం కాదు, అది మలినముతో కూడిన రక్తము కాదు, అది పరిశుద్ధుడైన రక్తం. అందుకే సంఘమా, విశ్వాసులారా, గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలతో, నాతో మీతో మాట్లాడుచున్నాడు దేవుడు. ఆలోచించండి, యేసయ్య రక్తమును గురించిన దర్శనం నీకు ఉండాలి. యేసయ్య రక్తమును గురించిన ప్రకటన మనకు ఉండాలి. యేసయ్య రక్తమును గురించిన ఆ గురి కలిగి బ్రతకాలి. యేసయ్య నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, రక్షించబడ్డ కొరకు, నరకాగ్ని నుండి తప్పించబడ్డ కొరకు యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు అని ఒక ఉన్నతమైన సమర్పణతో మనం నడవాలి. అందుకే సంఘమా, విశ్వాసులారా, యేసు రక్తము చేత మనం ముద్రించబడిన ప్రజలము. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి ఒక మాట చెప్పండి. నా యేసయ్య, అందరూ చెప్పండి, నా యేసయ్య రక్తము చేత మేము
మా కుటుంబము, మా సంఘము, మా సేవకులు ముద్రించబడిన పరిశుద్ధులము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారేనే. పడదాం. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారేనే. హల్లెలూయా. అంత చెప్పండి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆ రక్తము ద్వారానే మనకు పరిపూర్ణ రక్షణ. ఆమేన్, హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు మీకు ధ్యానం చేస్తాను. యేసయ్య రక్తము కిందికి మనం వచ్చినట్లయితే, యేసయ్య రక్తానికి మనం సమర్పించుకున్నట్లయితే, యేసయ్య రక్తం మన మీద ముద్రించబడినట్లయితే, ఇదిగో యేసు రక్తములో కొన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. యేసయ్య రక్తములో మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటంటే, ఈ దినమున నువ్వు ఆలకించి నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు ధన్యుడవు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు రక్తం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. మొట్టమొదటిగా నా ప్రభువైన యేసు క్రీస్తు రక్తము దగ్గరికి మనం వచ్చినప్పుడు, యేసు క్రీస్తు రక్తము ద్వారా నీకు దొరికే ఒక ఆశీర్వాదం తెలుసండి. పాపములో నుండి యేసు రక్తం నేను పవిత్రులుగా చేస్తుంది. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధునిగా మార్చుటకు, ఒక వ్యక్తిని పాపము నుండి విమోచించుట కొరకు, ఒక వ్యక్తిని పవిత్రుడిగా మార్చబట్ట కొరకు, ఇదిగో యేసు రక్తము కిందికి వచ్చినప్పుడు, యేసు రక్తాన్ని నువ్వు అప్పగించుకున్నప్పుడు, యేసు రక్తము నా మీద ప్రోక్షించు అని నువ్వు ప్రార్థించుకొని ఆయన రక్తము చేతి క్రిందికి వచ్చినప్పుడు, ఆ రక్తము నీలో చేసే ఒక ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి? పాపము నుండి విమోచిస్తుంది. నిన్ను పాపము నుండి నిన్ను పవిత్రునిగా మారుస్తుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పాపము నుండి విమోచించేదే యేసు రక్తం. ఏ పాపము? తరతరాలు వస్తున్న పాపము, శాపము కావచ్చు, జన్మ పాపము, కర్మ పాపము, తల్లిదండ్రులు చేస్తున్న పాపము కావచ్చు, అనేక రకాలమైన పాపములో నువ్వు నలిగిపోయావా? ఆ పాపములను విమోచించబడాలంటే, ఆ శాపములను విమోచింపబడాలంటే, ఇదిగో యేసు రక్తము కిందికి నువ్వు రావాలి. ఏ వ్యక్తి యేసు రక్తం కిందికి రాడో, యేసు రక్తము చేత నన్ను కడుగు అని అతడు అప్పగించుకున్నాడో, యేసు రక్తము చేత అతడు సమర్పించుకోడో, వారు ప్రోక్షించబడకపోతే వారి పాపాలు పరిశుద్ధపరచబడవు, వారి పాపాలు పవిత్రపరచబడవు. యేసయ్య నిన్ను పాపములను విమోచించుట కొరకే ఆయన రక్తం కార్చాడనే సత్యాన్ని నువ్వు వెరుగుతే, యేసయ్య రక్తం కిందికి వస్తే నీ ప్రాణములో ఉన్న పాపం, నీ శరీరములో ఉన్న పాపం, నీ ఆత్మలో ఉన్న పాపము ఆయన రక్తము క్రిందికి వచ్చినప్పుడు, ఆ రక్తము నీ ప్రాణాత్మ శరీరములో ఉన్న ప్రతి పాపాన్ని శుద్ధీకరించి నిన్ను పవిత్రంగా మార్చి ఆ పరిశుద్ధమైన రాజ్యమునకు మనల్ని వారసులుగా మారుస్తుంది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఒకవేళ పాపమునకు వచ్చే జీతం ఏంటిది? మరణం. నువ్వు పాపములోనే నువ్వు జీవించి చచ్చిపోతే రేపు నరకం, రెండవ మరణాన్ని పొందుతాం. అందుకే దేవుని సంఘమా, విశ్వాసులారా, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి పాపాన్ని మనం కడుక్కోవాలి. ప్రతిరోజు మనం స్నానం చేసినప్పుడు శరీరములో మలినములు శుద్ధీకరించుకున్న మాదిరిగా ప్రతిరోజు యేసు రక్తము చేత మన హృదయాన్ని, మన మనస్సును, మన ఆలోచనలను శుద్ధి చేసుకోవాలి. మానవుని లోపల ఎన్ని పాపాలు ఉంటాయి తెలుసా? మానవుని లోపల 13 పాపాలు ఉంటాయట.
13 పాపాల చేత నలిగిపోతున్న ఈ హృదయము పరిశుద్ధపరచబడాలంటే యేసు రక్తము చేత నీ హృదయము కడగబడాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మనుషుని లోపల నుండి వచ్చునది అతని అపవిత్ర పరుచును అని రాయబడింది దేవుని బిడ్డలారా. అయితే 2 విధమైన పాపాలు ఉంటాయి. మనుషుడు 2 రకాలుగా పాపం చేస్తాడు. ఒకటి స్వభావరీత్యగా పాపం, రెండోది క్రియల మూలంగా పాపం. కొందరు క్రియలతో పాపం చేస్తాడు. దేహముతో చెయ్యవాడు దేనితో పాపం చేస్తున్నాడు? తన దేహాన్ని ఏం చేసుకుంటున్నాడని అపవిత్రపరుచుకుంటున్నాడు. ఇది శరీరం, ఇది క్రియలతో కూడిన పాపం. దొంగతనం చేయడం అది క్రియలతో కూడిన పాపం. వ్యభిచారం చేయడం ఆ క్రియలతో కూడిన పాపము. ఒకని మోసం చేయడం ఒక క్రియలతో కూడిన పాపం. ఒకని తిట్టడం అది క్రియలతో కూడిన పాపము. ఒకని కొట్టడం ఒక క్రియలతో కూడిన పాపము. ఒకరిని నరహత్య చేయడం ఒక క్రియలతో కూడిన పాపం. ఒకని మనిషిని పాడు చేయడం ఒక క్రియలతో కూడిన పాపం. దేవునికి ఆయాసకరమైన మార్గంలో నడవడం క్రియలతో కూడిన పాపం. ఆ పాపము కడగబడాలి. త్రాగుడుకు బానిసైన జీవితం అది క్రియలతో కూడిన పాపం. మద్యమునకు లోనవ్వడం క్రియలతో కూడిన పాపం. చెడు వ్యసనాలు కలిగి ఉండడం క్రియలతో కూడిన పాపం. ఈ పాపాలన్నీ నీలో నుండి పరిశుద్ధపరచబడాలంటే యేసు రక్తము కిందికి వచ్చి, అయ్యా ఈ క్రియలతో కూడిన పాపాలు కడగయ్యా అని యేసయ్య కాలు పట్టుకొని నువ్వు ప్రార్థనలో పోరాడితే నీ మీద వేయబడిన ఆ శిక్ష ముద్ర విరగ్గొట్టబడుతుంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఏమైనా చూశాడు. ఆయన కన్నులకు ఏది మరుగైనది లేదన్న సంగతి మార్చు. రెండవదిగా స్వభావిత్యమైన పాపాన్ని కడుక్కోవాలి. ద్వేషం, పగ, కుట్ర, విద్వేషాలు, అసూయ, ఓర్వలేని తనము, అంటే స్వభావములో మార్పు ఉండాలి. స్వభావములో పాపము. కొరింథీ సంఘముతో అంటున్నారు, మీలో ఇంకా కలహయు అసూయయు ఉండుట నేను చూచితిని. ఇది స్వభావములో పాపము. ఇస్కరియోతు యూదా యేసుతోనే ఉన్నాడు కానీ తన హృదయములో యేసుని ఎప్పుడు అప్పగించుదామా అని చూస్తున్నాడు. ఇది స్వభావిత్తిగా పాపం. ఇది నా సంఘమా, నీ స్వభావం మారాలి. అందుకే రాయబడిన మాట తెలుసా అండి, యాకోబుతో తన తండ్రి అయిన ఇస్సాకు ఏమంటాడు తెలుసా అండి, స్వరము చూస్తే ఇది యాకోబులాగుంది కానీ తడిమి చూస్తే ఇది ఏసావు. అంటే యాకోబులో స్వభావములు ఏం కాలేదండి, మార్పు రాలేదు. దేవుని బిడ్డలారా, ఈ దినమున అన్న యొక్క రోమాలను ధరించుకున్నాడు కానీ అన్న యొక్క స్వభావాన్ని అతడు ధరించుకోలేదు. ఇప్పుడు యేసయ్యను మనం కలిగి ఉంటే సరిపోదు, యేసు స్వభావము చేత మనం నింపబడాలి. మన స్వభావాలు పాతి పెట్టబడాలి. మన స్వభావాలు నాశనం అవ్వాలి. మనలో ఉన్న పాపపు స్వభావాలు పరిశుద్ధపరచబడాలంటే యేసు రక్తము కిందకి మనం రావాలి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసిందండి, మనల్ని బ్రతికించింది. అందుకే సంఘమా, నీ పాపము నీకు తెలియదు కానీ నీ పాపము నీ మనస్సాక్షికి తెలుసు. నీ పాపము నువ్వు ఏ విషయంలో పడిపోయావో ఆ పాపాన్ని కడుక్కుంటేనే పరలోకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దైవ దీవెనలు మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ రాయబడింది, ఒకని పాపము వానిని పట్టును అని రాయబడింది. దేవుని బిడ్డలారా, కాబట్టి పాపములో నుండి మనల్ని పవిత్రపరిచి విమోచించుట కొరకే యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. ఇంకా మనలో ఏ పాపము చేత మనం కట్టబడి ఉంటే యేసయ్య రక్తము చేత ఆయన మన పాపాలను పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకుంటే యేసయ్యలో ఒక పరిపూర్ణమైన విమోచనను మనం పొందగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా ఆశీర్వాదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
కాబట్టి ఆ, మీ నిమిత్తమై ఆ. నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13. 3:13 ఆ, చదవాలా? అదే 3 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు దూరస్తులైనను మీరు ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చాలండి. మునుపు మనం ఎవరమండి? దూరస్తులం. మునుపు మనం దూరస్తులం, కానీ మనము యేసుకి మనము సమీపస్తులుగా ఎలా మార్చబడ్డామంటే యేసు రక్తము వలన మనము సమీపస్తులుగా మారాం. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే యేసు రక్తం మనల్ని ఏం చేసింది? సమీపస్తులుగా మార్చింది. మునుపు మనం దూరస్తులం, మునుపు మనము దేవుని ఎరగని ప్రజలం, మునుపు మనము దేవునికి దూరముగా ఉన్నవారము, మునుపు మనము దేవుని ఆశీర్వాదాలకు దూరం ఉన్నాం, దేవుని దీవెనలకు దూరం ఉన్నాం, దేవుని మేలులకు దూరం ఉన్నాం, దేవుని యొక్క ఆ దైవికమైన ఆత్మీయ అనుభవాలకు దూరం ఉన్నాం. కానీ యేసు క్రీస్తు రక్తము వలన ఆయన ఆశీర్వాదానికి మనం సమీపములుగా మారాము, ఆయన దీవెనలకు మనం సమీపములుగా మారాము, ఆయన మేలులకు మనం సమీపంగా మారాము. ఆయన కరుణగల హస్తము మన మీద ఉండినట్లు ఆయనకు కుమారులుగా మనం మార్చబడినట్లుగా యేసు క్రీస్తుకి మనము సమీపములుగా మార్చబడ్డాం. హల్లెలూయా. అందుకే దేవుని మన మీద వేయబడిన ఆ లోకపు ముద్ర, ఆ పాపపు ముద్ర, ఆ చీకటి జీవితం, ఆ చీకటి బ్రతుకు ద్వారా మనం దేవునికి దూరస్తులుగా ఉన్న మనము యేసు రక్తము కిందికి రావడం ద్వారా ఇప్పుడు మనం యేసుకు సమీపస్తులుగా మార్చబడ్డాం, ఆత్మ సంబంధులుగా మనం మార్చబడ్డాం, దైవికమైన సంబంధులుగా మార్చబడ్డాం, వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుకి మనము కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి సమీపస్తులం. యేసు రక్తము కింద ఎవరుంటారో వారు యేసయ్యకి దూరంగా ఉండరు, వారు యేసయ్యకి దగ్గరగా ఉంటారు. వారు యేసయ్య సన్నిధికి దూరంగా ఉంటారు, వారు యేసయ్యకి దగ్గరగా ఉంటారు. వారు యేసయ్య ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొనుటకు యేసయ్య వారిని దీవించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇదిగో వారు ఆయనకు సమీపంగా ఉన్నారు కనుక. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. మూడవదిగా మనం చదువుదాం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రికి ఇష్టమాయను. చాలండి. ఇప్పుడు మనం దేవునికి ఎలా సమాధానపరచబడ్డాము, తండ్రికి ఏ విధంగా మనము సమాధానపరచబడ్డాం తెలుసా అండి? యేసుక్రీస్తు రక్తము తండ్రికి మనల్ని సంధి చేసింది. హల్లెలూయా. అందు చెప్పండి హల్లెలూయా. అంటే ఒకప్పుడు సమాధానం లేని మనలకి సమాధానం ఎలా అనుకరించబడిందంటే యేసు రక్తము వలన. వాక్యం సెలవిస్తుంది, ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన సమాధాన అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ సమాధానం ఇచ్చుట కొరకే యేసయ్య ప్రాణం పెట్టాడు. సమాధానము అనుభవించుట కొరకే యేసయ్య ప్రతి ఒక్కరి మీద రక్తం కార్చాడు. అంటే యేసుక్రీస్తు రక్తం కిందికి వస్తే సమాధానం లేని నీకు సమాధానం దొరుకుతుంది. హృదయములో సమాధానం కావాలా, మనసులో సమాధానం కావాలా, ఇంట్లో సమాధానం ఉండాలా, జీవితంలో సమాధానంతో ఉండాలా, ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో నువ్వు సమాధానంతో బ్రతకాలా. ఒక సమాధానము నువ్వు అనుభవించాలంటే ఎక్కడ నీకు సమాధానం దొరకదు. మనుషుల దగ్గర నీకు సమాధానం దొరకదు, రాజుల దగ్గర నీకు సమాధానం దొరకదు. ఎన్ని కొండలెక్కినా గుట్టలెక్కినా ఎన్ని ప్రయాణాలు చేసినా నీకు సమాధానం దొరకదు. ఏ బంధువుల దగ్గర నీకు సమాధానము నెమ్మది దొరకదు. కానీ నువ్వు సంపాదించిన డబ్బులో నెమ్మది లేదు, నువ్వు కలిగిన బంగారంలో నెమ్మది లేదు, నువ్వు నివాసం చేస్తున్న ఇంటిలో నీకు నెమ్మది లేదు,
దొరకదు, నీవు కలిగి ఉన్న బంధుమిత్రుల దగ్గర నీకు నెమ్మది దొరకదు, ఇదిగో ఏ మనుషుని ద్వారా నీకు నెమ్మది సమాధానం దొరకదు. కానీ యేసు క్రీస్తు యొద్దకు వచ్చి, యేసు క్రీస్తు రక్తము కిందకి వచ్చి, యేసయ్యా నీ రక్తము చేలో ఉన్న సమాధానం నాకు అనుగ్రహించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే యేసు రక్తములో ఉండే ఒక పరిపూర్ణమైన సమాధానము, సంతోషము, శాంతితో యేసయ్య నీ హృదయాన్ని నింపుతాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. హల్లెలూయా. అంత చెప్పండి హల్లెలూయా. నెమ్మది లేకుండా ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం అండి? నెమ్మది లేని జీవితం ఎందుకండి? కారు ఉంది, ఇల్లు ఉంది, బంగళా ఉంది, బిల్డింగ్ ఉంది, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, చెప్పుకోదగిన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. కానీ నెమ్మది నీకు దొరికేది ఏంటంటే యేసుక్రీస్తు యుద్ధకొచ్చి యేసుక్రీస్తు రక్తము కిందికి నువ్వు వస్తే ఆ యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు సమాధానం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. అందుకు చెప్దాం హల్లెలూయా. మైకేల్ విజయ్ కుమార్ అని ఒక అయ్యగారు అనంతపూర్ డిస్టిక్లో ఒకప్పుడు భయంకరమైన ఫ్యాక్షనిస్ట్గా ఉన్న ఆ వ్యక్తి సమాధానం లేదు. డబ్బు ఉంది, బంగారం ఉంది, బలగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, తన హృదయంలో సమాధానం లేదటండి, నెమ్మది లేదటండి. అతడు షూట్ చేసుకోవాలనుకున్నాడు, తన రివాల్వర్ చేత తను చనిపోవాలనుకున్నాడండి. చనిపోతే నేను ఎక్కడికి పోతాననే ఒక ప్రశ్న అతనిలో ఉన్నప్పుడు యేసయ్య యొద్దకు వెళ్ళాడటండి. యేసయ్య యొద్దకు వెళ్ళి తన పాపములు శుద్ధీకరించుకొని నాకు సమాధానంతో నింపయ్యా అని పరిశుద్ధులు తన కొరకు ప్రార్థన చేయగా యేసయ్య రక్తము కిందికి అతడు రాగా మైకేల్ విజయ్ కుమార్ అయ్యగారికి ఎక్కడ లోకములో దొరకలేని, ఫ్యాక్షనిస్టులో దొరకని సమాధానము, బంధువులలో మధ్యలో దొరకని సమాధానము, తనకున్న ఆస్తి పాస్తుల మధ్యలో దొరకని సమాధానం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య రక్తం కిందకి వచ్చినప్పుడు మైకేల్ విజయ్ కుమార్ అయ్య గారు ఇగో తన హృదయం అంతయు సమాధానంతో నింపబడి ఉన్నాడని తను సాక్ష్యాన్ని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. గొప్ప ఆస్తి ఉందండి, అంతస్తులు ఉన్నాయండి, కానీ సమాధానం లేదు. చనిపోవదాం అనుకున్న వ్యక్తి యేసయ్య రక్తం కిందికి రాగానే ఇదిగో మైకేల్ విజయ్ కుమార్ అయ్య గారికి సమాధానం దొరికింది. అందుకే సంగమ విశ్వాసులారా, నువ్వు మందిరానికి వస్తే డబ్బు దొరకపోవచ్చు, నువ్వు మందిరానికి వస్తే నీకు బంగారం దొరకదు, నీకు మందిరానికి వస్తే లోక సంబంధమైన ఏది నీకు దొరకపోవచ్చు, కానీ నువ్వు మందిరానికి వస్తే, నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే, నువ్వు సేవకులను ప్రేమిస్తే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడిస్తే నీ ఇంటిలో సమాధానము దొరుకుతుంది. ఆమె చెప్పండి. సమాధానంతో నింపబడతావు, నీ హృదయము నెమ్మదితో నింపబడతావు, హాయిగా ఆనందంగా నువ్వు బ్రతకగలుగుతావు లోకములో. ఎప్పుడంటే యేసుక్రీస్తు రక్తము చేత ఒక సమాధానం. హల్లెలూయా. చూడండి, పాపాత్మురాలైన స్త్రీకి ఎప్పుడు సమాధానం దొరికింది? యేసయ్య పాదాల యొద్దకు వచ్చినప్పుడు ఆమె సమాధానంతో నింపబడింది. జక్కయ్యకి ఎప్పుడు సమాధానం దొరికింది? యేసయ్య తన ఇంటికి వచ్చినప్పుడు, యేసయ్యను చేర్చుకున్నప్పుడు ఆయనకు సమాధానం దొరికింది. ఈ దినం మన గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చిన నీతో పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, సమాధానము కలిగి ఉన్న ప్రజలు ధన్యులు. ఆ సమాధానం మన గురించి యేసు రక్తము కిందకి ఎల్లప్పుడూ మనం నిలిచి ఉందము గాక. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. సమాధానముతో నింపబడిన వారే రేపు సమాధానం కలిగిన రాజ్యములో వారు ప్రవేశిస్తారు. కాబట్టి సమాధానాన్ని నువ్వు పొందాలి. తల్లిదండ్రులకు సమాధానం, అత్తమామకు సమాధానం, కోడలికి అత్తకు సమాధానం, అన్నదమ్ములకు సమాధానము, ఫ్యామిలీలో ఒక సమాధానం కలిగి మీరు బ్రతకాలంటే మీ ఇంటిలో ఏముండాలి? యేసు రక్తం ఉండాలి. మీ ఇంటిలో యేసు రక్తము మీ హృదయములో మీ ఇంటిలో ఉంటే ఇగో అసమాధానపు ఆత్మను యేసు రక్తం బంధిస్తుంది, యేసు రక్తము గద్దిస్తుంది. అందుకే సంగమ విశ్వాసులారా, ప్రతిరోజు మీ ఇంటి మీద యేసు రక్తం ప్రోక్షించబడాలి. మీ హృదయంలో యేసు రక్తముతో నింపుకోండి. యేసయ్యలోని సమాధానాన్ని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎన్ని చెప్పాను నేను? 3
4వదిగా రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి 4వది ఏంటి తెలుసండి? యేసు రక్తం మీ మనస్సాక్షిని ఏం చేస్తుందండి? శుద్ధి చేస్తుంది. ఇప్పుడు నీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలా, కఠినంగా ఉండాలా? శుద్ధి చేయబడాలి. యేసుక్రీస్తు రక్తము నీ మీదకి వచ్చినప్పుడు నీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. దావీదు దేవుని సన్నిధికి వచ్చుంటున్నాడు, శుద్ధ హృదయము నాకు దయచేయి ప్రభువా. అంటే దేవుని బిడ్డలారా, నీ మనస్సాక్షి శుద్ధి చేయబడకపోతే, నీ మనస్సాక్షి అపవిత్రంగా ఉంటే, నీ మనస్సాక్షి ఘోర పాపముతో నిండి ఉంటే, ఈ మనస్సాక్షి కఠినమైతే నీ బ్రతుకు కఠినమవుతుంది. ఎవరైతే మనస్సాక్షి కఠినపరుచుకుంటారో వారిలో దేవుడు ఉండడు. ఎవరైతే మనస్సాక్షిని కఠినపరుచుకుంటారో వారిలో దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోతుంది. ఎవరైతే మనస్సాక్షిని కఠినపరుచుకుంటారో వారిలో దేవుని సన్నిధి ఉండదు. ఎవరైతే మనస్సాక్షిని కఠినపరుచుకుంటారో వారు దేవుని ఉగ్రత పాలవుతారు. మనస్సాక్షిని కఠినపరుచుకున్న వారు భ్రష్టులవుతారు. మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నవారు, మనస్సాక్షిని పవిత్రపరుచుకున్నవారు, మనస్సాక్షికి అప్పగించుకొని, అమ్మో నేను దేవుని ఎదుట తప్పు చేశాను, ద్రోహం చేశాను, ఈ పాపం చేయకుండవలసింది, నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని కదా, నేను యేసు నమ్ముకున్న వ్యక్తిని కదా, నేను బాప్తిజం తీసుకున్న వ్యక్తిని కదా, నేను పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిని కదా, నేను వాక్యాన్ని వింటున్న వ్యక్తిని కాబట్టి నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నడిచాను, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచానని నీ మనస్సాక్షి గద్దించినప్పుడు ఆ మనస్సాక్షికి అప్పగించుకొని, మనస్సాక్షికి అప్పగించుకొని నడుచుకొని, వారి మనస్సాక్షిని శుద్ధి చేసుకొని, మనస్సాక్షిని పరిశుద్ధపరుచుకొని యేసు క్రీస్తుకి అప్పగించుకొని నడుస్తే వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. అందుకంటే దేవుని బిడ్డలారా, మనస్సాక్షి చచ్చిపోయిన వారిని ఎవరన్నా ఏమని అంటారా? మనస్సాక్షి చచ్చిపోయిన వారిని ఏమంటారు లోకంలో తెలుసా? ఏమంటారండి? మనస్సాక్షి చచ్చిపోయిన వారిని ఏమంటారు తెలుసా? చెప్పాలా? మనస్సాక్షి చచ్చిపోయిన వారిని ఏమంటారు? అంటే మన భాషలో మీకు అర్థం అంటే మూర్ఖులు అంటారు. ఏమంటారండి? మూర్ఖులు, మెడవంచని ప్రజలు, చచ్చిన వారితో సమానం. అంటే ఈ మూర్ఖులు ఏమైనా మాట వింటారా? బ్రదర్ ఈ పని చేయకు, బ్రదర్ ఇలా నడవకు, ఇలా జీవించకుండా, వాడు మూర్ఖుడండి. నువ్వు ఎన్ని చెప్పినా ఏమింటాడు? అదే మనస్సాక్షి చచ్చిపోయిన వాడు మూర్ఖుడు. ఎంత దేవుని నమ్ముకుంటే ఏం లాభం, ఎంత ప్రార్థనకు వస్తే ఏం లాభం, ఎన్ని సంవత్సరాలు నేను క్రైస్తవుడైంటే ఏం లాభం? చచ్చిపోయిన మనస్సాక్షిని చేత పట్టుకున్నావు. ఆ మనస్సాక్షి బ్రతకాలి, నీ మనస్సాక్షి జీవంతో నింపబడాలి, నీ మనస్సాక్షిలో దేవుడు ఉండాలి, నీ మనస్సాక్షి దేవుని కొరకు పని చేయాలంటే నీ మనస్సాక్షి కఠినత్వాన్ని యేసు క్రీస్తు రక్తము కిందికి వచ్చి దావీదు వలె నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకొని ఇదిగో పరిశుద్ధపరచుకుంటే నిశ్చయముగా దేవుని నిన్ను బలపరిచి వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఆకు రాలినట్లుగా ఇశ్రాయేలీయులు ఏమయ్యారండి? రాలిపోయారు. కారణం ఒకటే, మనస్సాక్షి పాడైంది. అందుకే సంగమా, మనం ఎన్ని కలిగి ఉన్న ఆత్మవరాలు, కృపావరాలు, ఎంత సిన్సియారిటీ కలిగిన విశ్వాసమై ఉన్నా కూడా ఒకవేళ నువ్వు మనస్సాక్షి చచ్చిపోతే నువ్వు చచ్చిపోయిన శవంతో సమానం అని గ్రహించండి. మనం అలా ఉండకుండా దేవుని సన్నిధిలో మన మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఇదిగో మనము దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన అప్పగించుకునే మనస్సాక్షిగా మారినట్లుగా దేవుని యేసుక్రీస్తు రక్తము చేత మనం కడుక్కుందుము గాక. ఆమేన్. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళు అంటది మనస్సాక్షి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకో అంటది మనస్సాక్షి. పాపం చేయకు, త్రాగకు, తినకు, చెడు వ్యసనాలు చేయకంటది మనస్సాక్షి. ఆచారాలలో వెళ్ళకు అంటుంది మనస్సాక్షి.
నమ్మకంగా నీ రాబడి అంతటిలో నువ్వు ఎక్కడున్నా ఏ స్థలంలో నీ సంఘానికి సేవకులకు దశమా భాగం ఇచ్చి సేవకుని సంఘాన్ని ఘనపరచు అంటది మనస్సాక్షి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోమంటది మనస్సాక్షి. భర్తకు లోబడు, భార్యను ప్రేమించు అంటది మనస్సాక్షి. పిల్లలను ప్రేమించంటది మనస్సాక్షి. సేవను సేవకులను ఘనపరచు అంటది మనస్సాక్షి. ఏమి ఉన్నా లేకున్నా యేసయ్య ఉన్నాడని విశ్వాసములో మనం నిలబడు అని చెప్పుతుంది మనస్సాక్షి. మనం ఒంటరి వారము కాదు, మనము వెలివేయబడిన వారము కాదు, యేసు దేవుడు మనతో ఉన్నాడు, ధైర్యంగా ఉండు అని చెప్పేది మనస్సాక్షి. కాబట్టి ఈ మనస్సాక్షి పాడైపోయి ఉండినట్లయితే, యేసు నివసించే మనస్సాక్షిగా లేక ఉండినట్లయితే, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో నీ మనస్సాక్షిని యేసు రక్తం చేత పరిశుద్ధపరచుకొని దేవునికి ఇష్టమైన మనస్సాక్షిగా, ప్రభు నివసించే మనస్సాక్షిగా, ప్రభు స్వరానికి అప్పగించుకునే మనస్సాక్షిగా దేవుడు మన మనస్సాక్షిని పరిశుద్ధపరచునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, హల్లెలూయా. మరో మాట చెప్తాను, 5వ మాట చదవండి దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. చాలండి, ఎవరిని జయించారు? వానిని అంటే ఎవరు? చదవండి 10వ వచనం అక్కడే. మరియు ఒక గొప్ప పర్వతము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అంటే అపవాదిని మనం జయించాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం బట్టి ఎవరిని జయిస్తున్నాం మనము? చెప్పండి. 5వది ఎవరిని? అపవాదిని. అంటే సాతానుని జయించగలిగిన శక్తి, సాతాను జయించగలిగిన బలము, సాతాను జయించగలిగిన కృప నువ్వు కలిగి ఉండేది ఎట్లా తెలుసండి? యేసు రక్తమును బట్టి. యేసు రక్తమును చేత పట్టుకొని, యేసు రక్తాన్ని ప్రోక్షణ పట్టుకొని, యేసు రక్తము నీలో ఉంటే, యేసు రక్తము చేత నువ్వు కడగబడితే, యేసు రక్తము చేత పట్టుకొని వారిని గద్దించినట్లయితే అపవాదిని యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తము ఏ గుమ్మముకు ఉబయబడిందో సంహారపు దూత వారిని తాకిందా? తాకలేదు కదా. ఇశ్రాయేలీలను సంహారపు దూత వారిని తాకలేదు. అంటే గొర్రెపిల్ల రక్తమే యేసుక్రీస్తు రక్తం. అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసండి? యేసయ్య శిలువలో సాతాను తలను చితక త్రొక్కాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసయ్య రక్తం ఏమవుతుందండి? సాతానును జయించుటకు ఒక ఆయుధం. ఇప్పుడు ఒక్కొక్కసారి సేవకులైనా మనమందరం విశ్వాసులైనా యేసయ్య రక్తము చేత పట్టుకొని సాతాను దగ్గరికి వెళ్ళండి. వాడేమేం తెలుసండి? గడగడ వణుకుతూ వాడు బంధించబడి పారిపోతాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి దినం మన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఒక ఆయనకు భయంకరంగా దయ్యం పట్టింది. ఆరాధన జరుగుతున్నది, అక్కడ ఆరాధన జరుగుతుంది. నేను వెళ్ళాను, ఆ మరియమ్మ కూడా వచ్చింది. కేకలు వేస్తూ ఉన్నాడు. దొరకబెట్టి ప్రార్థన చేసి, ప్రభువా యేసు రక్తము చేత పట్టుకొని ఈయన గద్దిస్తున్నాను అనగానే క్షణములో అతడు మౌనమైపోయి ఆడనే పడుకొని ఉన్నాడు. అంటే నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దైవజనుడు, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన సేవకుడు యేసు రక్తమును చేత పట్టుకొని ప్రార్థిస్తే నిశ్చయంగా ఎలాంటి దయ్యములైనా లోబడవలసిందే. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధమైన మనసుతో, పవిత్రమైన హృదయముతో, పవిత్రమైన ఆలోచనతో, మంచి మనస్సాక్షితో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి విశ్వాసి యేసు రక్తాన్ని చేత పట్టుకొని వారు సాతానుని కూడా జయించగలుగుతారు. సేవకులకు మాత్రమే కదండి సాతాను లోబడేది. నీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉండి, ప్రతిష్టత ఉండి, పరిశుద్ధత ఉండి సాతానును గద్దిస్తే తప్పకుండా నీ ఇంట్లో సాతాను కార్యాలు అయిపోతాయి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నీకెందుకు సైతాను పడుతుంది? దేవుని బిడ్డలకు ఎందుకు సైతాను పడుతుంది? ఎప్పటికీ అలాగే పడుతుంది. లోకంలో ఎవరికి పడదయ్యా. దేవుని నమ్ముకున్న వీళ్ళకే దయ్యాలు, వీళ్ళే కేకలు వినబడతాయి. ఎందుకు ఈ దేవుని బిడ్డలకు దయ్యాలు పడితే తెలుసా అండి? వీళ్ళు కూడా దయ్యాలతో ఆటలాడతారు.
దయ్యాలకు సంబంధించిన కార్యాలు చేస్తారు, వాళ్ళు చేసిన పాప పనులు చేస్తారు, అపవిత్రమైన పనులు చేస్తే బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు లేదా, వాడికి దయ్యం వదిలిపెట్టాడు. దయ్యం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ విడుదల పొందినవాడు ఎక్కడికి వెళ్ళాడట అని మరలా ఆ దయ్యం దగ్గరికి వెళ్ళాడు. ఆ దయ్యం దగ్గరికి వెళ్తే ఆ దయ్యం ఊకున్నదా, మరో 7 దయ్యాలు తీసుకొచ్చి అతని హృదయంలో పెట్టింది. అంటే నేను అంటున్నాను, యేసు ప్రభుని నమ్మిన కూడా దయ్యాలు పడుతున్నాయి అంటే వీడు పెద్ద తేడా క్యాండిడేటు. ఇది పెద్ద తేడా క్యాండిడేట్. నీలో యేసు రక్తం ఉండి, నీలో యేసే అభిషేకం ఉంటే దయ్యము నిన్ను చూసి పారిపోవాలి అని, దయ్యమే నీ మీదకి వచ్చి నీలో డ్యాన్స్ చేస్తుందంటే నువ్వు ఎవడివి? నువ్వు వానికి సంబంధించిన వాడివే. అట్లా ఉండకండి క్రైస్తవులు. ఆ బ్రతుకు దౌర్భాగ్య బ్రతుకండి. ఆ బ్రతుకు వేస్ట్ బ్రతుకు, సచ్చిన బ్రతుకు, అది వేస్ట్ బ్రతుకు. అందుకే సంఘమా, సైతాను నిన్ను చూడగానే వనకాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకసారి 7 ప్రధాన యాజకులు కుమారులు వచ్చి సైతాన పో అంటే దయ్యం అన్నది, ఏయ్ పక్కలో గుద్దుతా అన్నది. మీరెవరు నన్ను అన్నది. పౌలు తెలుసు, పేతురు తెలుసు, యేసు ప్రభు తెలుసు, మీరెవరు అన్నారు. వాళ్ళందరినీ లోపరుచుకొని, ఆ ప్రధాన యాజకుడి కుమారుని లోపరుచుకొని భయంకరంగా హింస పెట్టిందట అండి. అదే పౌలు ఆ స్థలానికి రాగానే గడగడలు వణుకుతూ ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంఘమా విశ్వాసులారా, నేను అంటున్నాను, నీలో ఏముండాలి తెలుసండి? శరీర సంబంధమైన శక్తి నీకు అవసరం లేదు. ఆత్మశక్తి నీలో బలంగా పనిచేయాలి. ఆత్మాభిషేకం నీలో బలంగా పనిచేయాలి. ఆత్మలో ఉండే విశ్వాసం, యేసులో ఉండే విశ్వాసం నీలో ఉంటే సాతానుని జయించే శక్తి యేసు రక్తం ద్వారానూ పొందుతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాతో కలిసి చెప్పండి, యేసయ్యా. అందరికి చెప్పండి, యేసయ్యా నీ రక్తములో ఉండే శక్తి నాకు దయచేయము, నాకు దయచేయము. నాతో కలిసి గట్టిగా చెప్పు, ఏ సైతానా, గట్టిగా, ఏ సైతానా, ఏ సైతానా నన్నును నా కుటుంబాన్ని పీడించుచున్న దురాత్మలారా, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తమును చేత పట్టుకొని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను, లయమైపోవును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆశీర్వాదం కలుగును గాక. అందుకే ఇప్పుడు సైతాన్ నువ్వు భయపడుతున్నావా? వాడు నిన్ను చూసి భయపడాలా? చెప్పండి. వాడు నిన్ను చూసే, నీ కుటుంబాన్ని చూసే, నీ పిల్లలను చూస్తే భయపడాలి. ఆమేన్. యోబు ఇంటిని సైతాను ముట్టలేదు, కారణం యేసు రక్తం ఆ ఇంటి మీద ఉంది. నీ ఇంటి మీదకి యేసు రక్తం ఎల్లప్పుడూ ప్రవహించునుగాక. నీ పిల్లల మీద యేసు రక్తం ప్రవహించునుగాక. హల్లెలూయా. సాతాను జయించే ఒక శక్తి యేసు రక్తం ద్వారా నా ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. ఆరోదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యము కలిగింది. చాలండి. అంటే పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించుటకు ధైర్యము మనకి ఎలా కలిగిందంటే యేసుక్రీస్తు రక్తము వలన. ఆమేన్ చెప్పండి. అంటే పరలోక రాజ్యములో మనం ప్రవేశించుటకు ధైర్యం, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించటకు యోగ్యులము, పరలోక రాజ్యంలో ప్రవేశించటకు పాత్రులుగా ఎలా ఎంచబడతారు తెలుసండి? యేసు క్రీస్తు రక్తము చేత తమ పాపములను, తమ దోషములను, తమ శాపములను శుద్ధీకరించుకొని యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు ధైర్యముతో పరలోక రాజ్యములోకి ప్రవేశిస్తారు. హల్లెలూయా. అందుకే
యేసు రక్తములో కడగబడిన వారికి దేవుడు ఇవ్వబోతున్న 6వ ఆశీర్వాదం పరలోకం. యేసుక్రీస్తు రక్తములో కడగబడని వారికి వారు పొందుతున్న కీడు నరకం. యేసుక్రీస్తు రక్తము చేతను కడగబడ్డావా, పరిశుద్ధపరచబడ్డావా, పవిత్రపరచబడ్డావా, శుద్ధీకరించబడ్డావా? ఇదిగో నీకు ఒక ధైర్యం ఇవ్వబోతున్నాడు. ఇదిగో నీకు ఒక ఆయన సన్నిధిలో చేరే ఒక యోగ్యునిగా నేను మార్చేదే యేసు రక్తం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీకు ఈ లోకంలో శాశ్వతమైనది కాదు దేవుని బిడ్డలారా. శాశ్వతమైనది ఒక్కటే, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే ప్రతిరోజు యేసు రక్తం కిందికి మనం వచ్చుదుము గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎన్ని చెప్పాను నేను? 6. 7వదిగా యేసు రక్తము వలన మనం యేసయ్య సింహాసనమునకు చేరుతాము. ఆమేన్ చెప్పండి. అంటే ఈ సింహాసనముకు చేరేవారు ఎవరంటే యేసు రక్తమును కలిగిన వారు, యేసు రక్తములో కడగబడిన వారే యేసయ్య కూర్చుండు తండ్రి సింహాసనం మీద వారును కూర్చుంటారు. సింహాసనం మీద కూర్చున్న వారే ఇనుపదండము చేత పట్టుకొని వారు రాజ్యాన్ని ఏలబోతున్నారు. వారే వధువు సంఘం, వారే పరిశుద్ధుల సంఘం, వారే జ్యేష్ఠుల సంఘం, వాదే మహిమ కలిగిన సంఘం. హల్లెలూయా. అంటే ఒక దేవుని సన్నిధిలో ఆయన కూర్చుండు సింహాసనం మీద మనము కూర్చుండే ఒక భాగ్యునిగా, యోగ్యునిగా మార్చిందే యేసు రక్తం. కాబట్టి ఆ రక్తములుండే ఈ 7 విధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. పరలోక రాజ్యం యొక్క దీవెనలు మనం అనుభవిస్తాం. నిశ్చయముగా ఈరోజు గుడ్ ఫ్రైడే దినం మొదలుకొని వచ్చే సంవత్సరం గుడ్ ఫ్రైడే దినము వరకు యేసు రక్తము మన మీద ఉండును గాక. యేసు రక్తమును చేత పట్టుకొని ప్రార్థించే కృప మన మీద ఉండును గాక. ఆమేన్. ఇటు వాక్యములను దేవుడు దీవించును గాక. ఆమేన్ చెప్దాం.